నిన్న మొన్నటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అనేలా అంచనాలను తారుమారు చేసేసింది రాజసాబ్ సెకండ్ ట్రైలర్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చేసిన హంగామాకు సినిమాపై ఎక్కడా లేని హైప్ రాగా రాజసాబ్ 2.2 ట్రైలర్ దాన్ని ఆకాశాన్నంటేలా చేసింది. ఈ ట్రైలర్లో ఊహించని ట్విస్టులు ఇచ్చాడు దర్శకుడు మారుతి. అంతేకాదు తనపై జరిగిన ట్రోలింగ్ విమర్శకులకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడనే చెప్పాలి. రాజసాబ్ ఏదో వింటేజ్ డార్లింగ్ లుక్తో వచ్చే సాదా సీదా హారర్ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నారు. కానీ అసలు కథ వేరే ఉందని కొత్త ట్రైలర్లో రివీల్ చేశాడు. ప్రభాస్ వింటేజ్ లుక్ను ముందు నుంచి హైలైట్ చేస్తూ వచ్చిన మారుతి ఇది రొటీన్ దయ్యం కథ కాదని, దీని వెనుక ఒక బలమైన నానమ్మ మనవడి ఎమోషన్ ఉందని ట్రైలర్తో చెప్పేశాడు. ఈ ఎమోషనే సినిమాకు ప్రాణం పోసేలా ఉంది. అలాగే ప్రభాస్ ఓల్డ్ ఏజ్ లుక్ పీక్స్ లో ఉంటుందనేలా ఉంది. నానమ్మ గంగమ్మ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరంగా వావ్ అనిపించాడు మారుతి. ట్రైలర్ కట్ లో మాత్రం విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రభాస్ జోకర్ లుక్. ఎవ్వరు ఊహించిన విధంగా ట్రైలర్ చివర్లో ప్రభాస్ జోకర్ లుక్ రివీల్ చేసి సినిమాపై ఉన్న అంచనాలను పీక్స్ కు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు మారుతి. ప్రస్తుతం ఈ లుక్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు. అసలు ప్రభాస్ లాంటి హీరోతో జోకర్ గెటప్ అంటే మామూలు విషయం కాదు. ఏ మాత్రం తేడా కొట్టినా సరే సోషల్ మీడియాలో జరగబోయే ట్రోలింగ్ ఊహకందకుండా ఉంటుంది. కానీ మారుతి చెప్పినట్టుగా రాజాసాబ్ బలమైన కంటెంట్తో రాబోతున్నట్టుగా అర్థమవుతోంది. మరి జనవరి 9న థియేటర్లోకి రానున్న రాజాసాబ్ ఎలా అలరిస్తాడో చూడాలి.